మరో ఎన్నికకు షెడ్యూల్ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం మే 2 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు 10వ తేదీన పరిశీలన 27న పోలింగ్ తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా 547 నామినేషన్ల దాఖలు చివరి రోజు కావడంతో భారీ నామినేషన్లు ఈ నెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు మే 13న పోలింగ్ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 120కి పైగా నామినేషన్లు 17 ఎంపీ కంటోన్మెంట్ బైపోల్ కు సర్వం సిద్ధం మరోమారు ప్రధాని మోడీ తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవాల్సిందే అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ రఘునందన్ రావుకు మద్దతుగా సిద్దిపేట సభలో అమిత్ షా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు విభజనతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ వారసత్వ పన్ను తీసుకురావాలని చూస్తుంది నాడు రాజీవ్ గాంధీ వారసత్వ పన్నును రద్దు చేశారు నామదారులు కామదారులు అవమానించడం కొత్తవి కాదు వారసత్వ పన్ను వ్యాఖ్యలపై ప్రధాని విమర్శలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో భ్రష్టు పట్టిన దేశం అన్ని రంగాల్లో పాలనా వైఫల్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు రూపాయి విలువ పడిపోయిన చర్యలు లేవు నినాదాలు తప్ప జరిగింది శూన్యం సూర్యాపేట సభలో కేసీఆర్ మోడీ పాలనపై ప్రజా ఛార్జ్ షీట్ రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోడీ కుట్ర అందుకే 400 సీట్లు రాగం అందుకున్నారు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టే బీజేపీకి ఓటు వేసే హక్కును కాలరాసినట్టే జీఎస్టీతో ప్రజలపై మోయలేని భారం బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్ షీట్ గాంధీ భవన్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాణాలు తీస్తున్న మనస్తాపం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనోవేదన ఒక్క రోజులోనే 6 ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఫెయిల్ అవుతాననే భయంతో మరో విద్యార్థిని కూడా తెలంగాణలో పలు చోట్ల విషాద సంఘటనలు కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇళ్లను కూల్చివేయడం కాదు ఉపాధి అవకాశాలను కల్పించండి రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుగంటి చందర్ నర్సంపేట పిఎస్సిఎస్ చైర్మన్ గా బొబ్బాల రమణారెడ్డి ఎన్నిక బాధ్యతలు అప్పగించిన డీసీఓ సంజీవరెడ్డి అభినందించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామన్న కోదాడ ఎన్ఆర్ఎస్ జూనియర్ కళాశాల యాజమాన్యం జాతీయ స్థాయి పోటీలలో ర్యాంకులు సాధించేందుకు కృషి మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమన్న కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి డైరెక్టర్ మనోహర్ రెడ్డి బీజేపీతోనే సుస్థిర పాలన సాధ్యం పామినాలో భాజపా ఇంటింటి ప్రచారం కమలం పువ్వుకు ఓటు వేసి విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండన్న ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి మల్కాజ్గిరి విజేత రాగిణి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైలు ప్రయాణం కూకట్పల్లిలో మీడియా సమావేశం బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపిన నాయకులు మేడే 1న సెలవు దినం ప్రకటించాలి యూనివర్సిటీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి తెలంగాణ యూనివర్సిటీలో 138వ మేడే పోస్టర్ ఆవిష్కరణ బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు మోడీ పాటే ముద్దు మోసగాల మాట వద్దు గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ 400 సీట్లలో ఖమ్మం భాగస్వామ్యం కావాలి గత పాలకులు ఖమ్మం అభివృద్ధి మరిచారు కారేపల్లి ప్రచారంలో వినోద్రావు చిన్న పడ్డేమారు గ్రామంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు పార్లమెంటు కన్వీనర్ డోకూరి పవన్ కుమార్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుర్మా రమేష్ సమక్షంలో చేరికలు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోంది నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గెలుపు ఖాయం మెజార్టీ కోసం కృషి చేస్తున్నామన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కంటికి రెప్పలా కాపాడుకుంటాం పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం బీజేపీలో చేరిన స్వతంత్ర ఎంపీటీసీ దంపతులు కండువల కప్పి ఆహ్వానించిన తాండ్ర గల్లా ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారుల నిర్లక్ష్యం పేదవారికి ఒక న్యాయంగా ధనవంతులకు ఒక న్యాయంగా వ్యవహరిస్తున్న నర్సంపేట మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మైనార్టీ గురుకులాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకుల పట్ల హర్షం విద్యార్థులు అధ్యాపక బృందాన్ని అభినందించిన కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా ఖమ్మంలో రఘురామరెడ్డి నామినేషన్ మంత్రులు తుమ్మల పొంగులేటి ఎంపీ రేణుకా చౌదరితో కలిసి నామినేషన్ కు ర్యాలీగా వందలాదిగా కదిలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలిపిన వామపక్షాలు భూగర్భ జలాలు అడుగంటాయి మా ఊరి దోచింది చాలు ఇసుక క్వారీ అనుమతులు రద్దు చేయండి ప్రభుత్వానికి అఖిలపక్ష నాయకుల హెచ్చరిక గట్టేపల్లిలో 20వ రోజు చేరిన రిలే నిరాహార దీక్షలు రక్తసిక్తమైన జాతీయ రహదారి కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు సంఘటన స్థలంలోనే 6 మృతి 4 తీవ్ర గాయాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ మోకాల యాత్ర చేసిన కేసీఆర్ ను నమ్మరు ఉద్యమం పేరుతో కేసీఆర్ ద్రోహం నమ్ము అంటే నమ్మితే మోసమే బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ఒకటే రాజేంద్రనగర్ కంటోన్మెంట్ రోడ్ షోలో
పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ పై పాలమూరు ఫైర్ బ్రాండ్ పై చెయ్యి ముచ్చటలు పట్టిస్తున్న అరుణమ్మ రాజకీయాల్లో రాణిస్తూ ఉద్దండులను ఓడించిన చరిత్ర డీకే అరుణమ్మది. గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్. వాళ్ళిద్దరికీ ఫుల్ డిమాండ్. రసమై దేశపాత్రలు స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలి. నాడు ఉద్యమ కాలంలో కీలక పాత్ర ఆటపాటల ఉపన్యాసాలతో ఉర్రూతలూగించారు. కరీంనగర్ సంగారెడ్డి సభలో పార్టీ శ్రేణులో ఉత్తేజం తీసుకువచ్చారు. ప్రచారానికి పంపాలని విజ్ఞప్తులు. ప్రజలకు కావాల్సింది డ్రామాలు కాదు అభివృద్ధి. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం. సమావేశంలో పద్మారావు తలసాని వెల్లడి. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు మోడీ. నిజామాబాద్ బహిరంగ సభలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్. సింగరేణియులకు ప్రమాద బీమా 1/2 కోటి నుంచి కోటికి బీమా పెంపు. బ్యాంకులతో చారిత్రాత్మక ఒప్పందం 2024 మార్చి నెల నుంచి అమలు. ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం. 25 పార్లమెంటు స్థానాలకు 911 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 5230 మంది నామినేషన్లు దాఖలు. పట్టభద్రుల ఉప ఎన్నికపై భారత దృష్టి. టికెట్ రేసులో 3 నేతలు. ఇప్పటికే చర్చించిన అధినేత కేసీఆర్. వాసుదేవ్ రెడ్డికి టికెట్ ఫైనల్. 1-2 రోజుల ప్రకటన. మోడీ మాటలు పచ్చి అబద్ధాలు. దళితుల రిజర్వేషన్లో కోత పెట్టలేదు. ముస్లింలకు అందులోంచి ఇవ్వలేదు. నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి. ప్రధాని ఆరోపణలపై సిద్ధరామయ్య కౌంటర్. రాయ్బరేలీ బరిలో ప్రియాంక గాంధీ. అమేథీ నుంచే మరోసారి రాహుల్ గాంధీ పోటీ. నేటి నుంచి నామినేషన్లు. 2 రోజుల్లో నిర్ణయం. అయోధ్యలో రాముడి దర్శనానంతరం నామినేషన్లు.